హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎడ్యుకేషన్ హబ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంది, ఎంబీఏ బెటరా ఎంసీఏ బెటరా. సో ఈ డౌట్కి మీకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నా. సో ఈ వీడియోని మీరు తప్పకుండా ఎండ్ వరకు చూడాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ అవర్ ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ హబ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. మీకు స్టడీకి రిలేటెడ్ వీడియోస్ ప్రతి ఒక్క వీడియో వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది కీ డిఫరెన్సెస్ బిట్వీన్ ది ఎంబీఏ అండ్ ఎంసీఏ. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీఏ ఫుల్ ఫామ్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎంసీఏ ఫుల్ ఫామ్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. సో ఇక్కడ మనకి ఎంబీఏలో ఏంటి అంటే మనం లీడర్షిప్ క్వాలిటీస్ అనేది డెవలప్ చేసుకోవాలి. మనం ఫోకస్ అంతా మనకి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడం పైన ఉంటుంది. సో ఎంసీఏ అయితే ఏంటి, అప్లైడ్ ప్రోగ్రామింగ్ అంటే ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు ది రిలేటెడ్ టు ది సాఫ్ట్వేర్ ఫీల్డ్. సో జావా, సి++. సో ఇలాంటి అప్లైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎంసీఏలో. అదే ఎంబీఏలో అయిందనుకో మనకి మొత్తం బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది. ఎంసీఏకి వచ్చేసరికి మనకి మొత్తం కంప్యూటర్ అప్లికేషన్స్ పైన నాలెడ్జ్ ఉంటుంది. సో ఇది ఎంబీఏ గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఎంసీఏ గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్ సెట్ ఇంటర్మీడియట్. మనకు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా ఇదేంటి అంటే సెమిస్టర్ బేస్డ్ ఉంటుంది. సో మనకి ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది మెరిట్ బేస్డ్లోనే ఇస్తారు. సేమ్ ఇది లెర్నింగ్ మోడ్ ఏంటి అంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, కాలేజ్కి వెళ్ళొచ్చు, లేదంటే మనం డిస్టెన్స్లో కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మనము ఎంసీఏ వేస్తే ఏంటి అంటే డిస్టెన్స్లో వేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. ఎందుకంటే మనకి అప్లైడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి మనకి బయట చాలా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, సి++. సో ఒక కోర్స్ నేర్చుకుంటే మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు. అదే ఎంబీఏ వేస్తే మొత్తం డిపెండింగ్ ఆన్ ది మొత్తం ఏంటి అంటే బిజినెస్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఇది ఇక్కడ కెరియర్ ఆఫ్టర్ ఎంసీఏ. మనకి ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత కెరియర్ ఆప్షన్స్ ఎలాంటివి ఉంటాయో ఇక్కడ డిస్కస్ చేద్దాం. కెరియర్ ఆప్షన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎంసీఏ. సో క్వాలిటీ ఇన్సూరెన్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, టెక్నికల్ సపోర్ట్. సో ఇవన్నీ ఏంటి అంటే ఇవి రిలేటెడ్ టు ది సాఫ్ట్వేర్ ఫీల్డ్. సో మనకి ఎంసీఏ టోటల్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో మన కెరియర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, జాబ్ రోల్స్ అన్నటివి. సో మనకి జాబ్స్ అనేవి ఆఫ్టర్ ఎంసీఏ అనేది ఇవి ఉంటాయి. సో ఇప్పుడు మనము ఎంబీఏ వేస్తే కెరియర్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్. సో ఇలాంటి జాబ్స్ అనేది మనకి ఆఫ్టర్ ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆప్షన్స్ అనేది ఉంటుంది. టోటల్ మన ఎంబీఏ వేస్తే ఏంటి అంటే మన లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంబీఏ జాబ్ రోల్స్, బిజినెస్ అనలిస్ట్ జాబ్, ప్రాజెక్ట్ మేనేజర్. సో ఇవన్నీ మనకి ఎంబీఏకి రిలేటెడ్ జాబ్స్. సో ఇప్పుడు ఎంబీఏ అయినా బెటరే, ఎంసీఏ అయినా బెటరే. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఎంసీఏ తీసుకుంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ పోవడానికి ఉంది. ప్రస్తుతానికైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో 2 years వరకు కవర్ అయితే బెటరు. లేదు అంటే కొంచెం జాబ్స్కి కష్టం ఉంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. సో ఇప్పుడు మీరు ఎంబీఏ వేస్తే ఏంటి అంటే బిజినెస్ సైడ్ కొంచెం మనం ఓన్గా బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చు ఈ ఎంబీఏ వేస్తే. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.